राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जना वल्लभा गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे
Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama Hare Hare, Krishna Hare Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. Radha Shama Sundar, Radha Shama Sundar, Radha Shama Sundar Radhe. Nitai Gauranga, Nitai Gauranga, Nitai Gauranga, Gaur Hari. Nitai Gauranga, Nitai Gauranga, Jai Prabhupada, Srila Prabhupada, Jaya Prabhupada, Jaya Srila Prabhupada. Hari Bol, Hari Bol, Hari Bol, Gaura Hari Bol, Gaura Hari Bol, Hari Bol. श्रील हरिनाम संकीर्तन की, ग्रंथराज श्रीमद् भागवतम की, अमल पुराण श्रीमद् भागवतम की। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय
దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతం సప్తస్కందము భగవద్జ్ఞానము అధ్యాయం 11 పరిపూర్ణ సంగమము చతుర్విధ వ్యవస్థ శ్లోకం 35. ఇది అధ్యాయంలో లాస్ట్ శ్లోకం అన్నమాట. ఇందులో నారదుల ముని యుధిష్ఠిర మహారాజులకు ఈ చతుర్విధ వ్యవస్థ గురించి అంటే వర్ణాల గురించి కంక్లూజన్లో ఈ శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఆలపిద్దాం. యస్య లక్షణం ప్రోక్తం యస్య లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివాయ వాంజకం పుంసో వర్ణాభివ్యాంజకం యద్ అన్యత్రాపి దృశ్యేత యద్ అన్యత్రాపి దృశ్యేత తత్తైనైవ వినిద్రితే తత్తైనైవ వినిర్దిశేత్. యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యద్ అన్యత్రాపి దృశ్యేత తత్తైనైవ వినిర్దిశేత్. Anyone? Yasya yallakṣanam proktam so varnābhivyanjakam nanyatra vidrusyeta tenaiva vinirdiseet. My ladies. లక్షణం ప్రోక్తం అనువాదము భాష్యము శ్రీల అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. ఎవడేని పైన వివరించబడినట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుణ్ణి లక్షణములను ప్రదర్శించినచో ఇతర వర్ణములో జన్మించినను అతనిని ఆయా లక్షణముల ననుసరించయే గుర్తించవలసినది. భాష్యము: ఎవని జన్మము బట్టి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రునిగా అంగీకరింపదాదని
నారదమునిచే ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ప్రస్తుతము దానికి విరుద్ధముగానే జరుగుతున్నప్పటికీ అది శాస్త్రయోధితము కాదు. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం యందు చెప్పబడినది. ఈ విధముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి 4 వర్ణములు గుణకర్మలను అనుసరించియే నిర్దిష్టము కావలసి ఉన్నది. బ్రాహ్మణ వంశమును పుట్టి బ్రాహ్మణ లక్ష్మణులు బడసిన వాడే బ్రాహ్మణునిగా అంగీకరించబడును. లేనిచో అతడు బ్రాహ్మణ బంధువే ఎగును. అదే రీతిగా శూద్రుడు బ్రాహ్మణ లక్ష్మణులను బడిసినచో అతడు శూద్ర కులమును పుట్టినప్పటికీ శూద్రుడు కాడు. బ్రాహ్మణ లక్ష్మణులను పెంపొందించుకున్నందును అతనిని బ్రాహ్మణునిగానే పరిగణించవలసను. అట్టి బ్రాహ్మణ లక్ష్మణులను యోగ్యులను పెంపొందించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశించబడినది. ఏ జాతి యందు పుట్టినప్పటికీ మనుజుడు బ్రాహ్మణ లక్ష్మణులను పెంపొందించుకొనుచో బ్రాహ్మణుగానే అంగీకరించవలసి ఉండును. పిదప అతనికి సన్యాసి దీక్ష కూడా ఇవ్వవచ్చును. బ్రాహ్మణ యోగ్యతలను బడి అనిచే ఎవడును సన్యాసమును స్వీకరించరాదు. అనగా ఒకానొక మనిషిని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడు చెప్పుటకు అతని జన్మము ముఖ్య విషయము లక్షణము కాదు. ఈ అవగాహన అత్యంత ముఖ్యమైనది. జన్మకు తగిన గుణములను కలిగి ఉన్నప్పుడే మనిషిని జన్మము బట్టి గుర్తించవచ్చును. లేనిచో గుర్తింపరాదని నారదమును ఇచ్చట స్పష్టముగా తెలిపినాడు. ఏ వర్ణమును జన్మించినను బ్రాహ్మణ యోగులను బడిసిన వాణిని బ్రాహ్మణునిగానే భావించవలను. అదే రీతిగా శూద్రుడు లేదా చండాలుని లక్షణములను కలిగిన వాణిని అతడెట్టి వర్ణమును పుట్టినప్పటికీ ఆ లక్ష్యముల దృష్ట్యాంతనే గుర్తింపవలసినది. శ్రీమద్భాగవతమునందలి పరిపూర్ణ సంగమము చాతుర్విధ వ్యవస్థ అను సప్తమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. యత్కృపాదమం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. సో భక్తులందరికీ మన ఆదివారం భాగవతం క్లాస్కి స్వాగతం. ఈరోజు ప్రభుజీ అత్యంత పరిస్థితిలో ఒక చోట ప్రోగ్రాంకి వెళ్ళాల్సి వచ్చింది సంకీర్తన కోసం. సో ప్రభు భక్తి శాస్త్రాన్ని డిజాల్వ్ చేస్తాడు ఇవాళ. ఎనీవే, మీరు లేనప్పుడు ఒక విషయం ఇక్కడ చెప్పానమాట. మనం భక్తి శాస్త్రంలో ముందున్నామా వెనుకున్నామని కాకుండా అందరూ భాగవతంలో ఉన్న రస ఆస్వాదన చేసే అవకాశం మనందరికీ శ్రీల ప్రభుపాదులు ఈ విధంగా ఇచ్చారు. దానికి మనందరం ఎంతో రుణపడి ఉండాలి గురువర్గానికి, గురు పరంపరకి. లేకపోతే ఇలాంటి ఆదివారం రోజు పొద్దున ఏం చేస్తారండి? ఇప్పుడు దాకా మళ్ళీ బెడ్ నుంచి లేచే ఉంటారేమో కదా, లేకపోతే రాత్రి తాగేది ఇంకా దిగని ఉండదు. చేయాల్సిన పనులు ఉంటాయి. దీనికి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, ఇల్లు కూర్చుకోవాలి, తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్, తర్వాత నెక్స్ట్ రోజు జాబు, జీవహింస చేయాలి. 4 నియమాలని ఉల్లంఘిస్తూ రెగ్యులర్గా మనం నియమితపూర్వకంగా మనం 4 నియమాలు పాటిస్తాం. కానీ ఒకవేళ ప్రభుపాద అనుగ్రహం లేకపోయి ఉంటే మనం నియమితపూర్వకంగా 4 నియమాలు ఉల్లంఘించేవాళ్ళం రోజు 100%. సో ఈ విధంగా మనకు వస్తున్న ఇలాంటి అవకాశాన్ని మనం గ్రహించాలి. ఏమవుతుంది, జనరల్ ఏమవుతుందంటే మన భక్తుల్లో అది రెగ్యులర్గా చేస్తుంటే ఒక గ్రాంటెడ్ అనమాట. మనం తీసుకుని ఓకే ఎనీవే నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ మనం మన లైఫ్ని కంపేర్ చేసుకోవాలి. గాంధీ ఒక హితాన్ని చెప్పాడు కదా, మెటీరియల్లీ భౌతికంగా నువ్వు కంపేర్ చేయాలంటే నీకన్నా కింద ఉన్న వాడితో కంపేర్ చేసుకో. నీకన్నా నీచంగా ఉన్నవాడితో కంపేర్ చేసుకో, బాగుంటావు అనుకుంటాం. పిల్లలు ఏడుస్తారన్నమాట, నాకు కొత్త షూ లేదని. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు బయటికి వెళ్ళి ఎవరికైతే కాళ్ళు లేవో వాళ్ళు చూడాలి. కాళ్ళు లేని వాడిని చూసి అట్లీస్ట్ నాకు కాళ్ళు ఉన్నాయి షూస్ వేసుకోవడానికి, వాడికి అవి కూడా లేవు. ఇది గాంధీ చెప్పిన హితం అన్నమాట. మంచిదే. భౌతికంగా మీరు సంతృప్తిగా ఉండాలంటే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు గమనించాలి. ఆధ్యాత్మికంగా మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు గమనించాలి. తద్వారా ఏమవుతుందండి? ప్రోత్సాహం వస్తుందన్నమాట, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ విధంగా మారాలి, ఈ విధంగా ఉండాలి అనేది. కంపారిజన్ మంచిదే, కానీ ఎవరికి ఏ లెవెల్లో కంపేర్ చేసినా తెలుసుకోవాలన్నమాట. భౌతికంగా మికంగా కింద ఉన్నవాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి దాంతో వస్తుంది, వాళ్ళ మీద దయ వస్తుంది, కరుణ వస్తుంది, కరుణభావం వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలనే ఒక ఆతృత పెరుగుతుంది. వాళ్ళని చూసి గమనించి అది పాటించాలనే ఒక ఇచ్చ, ఒక ఆశ వస్తుంది అన్నమాట మనకి. అందుకే భాగవతాన్ని మనం రెగ్యులర్గా ఈ విధంగా స్తుతిస్తే, భాగవత పారాయణం, నేను అది చెప్తున్నాను. పారాయణం ఏంటండి? పరలోకానికి వెళ్ళే మార్గాన్ని నడవడం పారాయణం. ఒక్క శ్లోకం చదివేసి ఓకే అయిపోయింది అనుకోకూడదు. ఆ శ్లోకం వెనకాల ఉన్న అర్థాన్ని కూడా మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని పాటించాలి. అలా పరలోకానికి, ఏ లోకానికి పరలోకానికి వెళ్ళే మార్గంలో మనం చేసే నడక, ప్రయాణం, అయనం
అది ప్రయాణం అలాంటిది అన్నమాట ఇది పారాయణం. ఆ విధంగా మన భాగవత పారాయణం చేసేటప్పుడు ఇందులో శుద్ధ భక్తుల గురించి వర్ణించబడింది, సాధక భక్తుల గురించి చెప్పబడింది, అండ్ కృపాసిద్ధ భక్తుల గురించి కూడా వర్ణించబడింది. ఇక్కడ విశేషంగా ఇద్దరు శుద్ధ భక్తుల గురించి మధ్యన అవుతున్న సంభాషణ గురించి వర్ణించబడింది. ఏంటండి, ఎవరండి ఇద్దరు? నారదమునులు, యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజు తన ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ ఎప్పుడు ఉంటాడనమాట. ఏంటది? గైడెన్స్. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇక్కడ రాజసూయ యజ్ఞం చేస్తున్నాడు అంటే ఏంటండి? ఇంద్రప్రస్థన ఆయన సృష్టించింది ఒకటి హస్తినాపురం, ఇంకోటి ఇంద్రప్రస్థ. ఇంద్రప్రస్థ సృష్టించిన తర్వాత అక్కడ రాజసూయ యజ్ఞం చేస్తున్నాడు, ఒక హోదాలో ఉన్నాడు. కానీ అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? బ్రాహ్మణ సాంగత్యంలో వాళ్ళ నుంచి వినాలనుకుంటున్నాడు, విశేషంగా నారదముని నుంచి. దేవఋషి, దేవతల్లో ఋషి అయిన నారదముని నుంచి వినాలనుకుంటున్నాడు. దేని గురించి వింటున్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో వర్ణాశ్రమం ఏ విధంగా పాటించాలనే గురించి వింటున్నాడు. ఆయనకి తెలియదని కాదు, తెలుసు. వనవాసంకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన ఋషిమునులను ఆశ్రయించి అక్కడ వినేవాడు. ఈ మంచి లక్షణం ఈయనది, యుధిష్ఠిర మహారాజుది. సో ఇక్కడ వర్ణాశ్రమం గురించి స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాడు, డీటెయిల్గా విస్తార రూపంలో ప్రతి ఒక్క లక్షణాల గురించి వినాలనుకున్నాడు. అందులో కన్క్లూజన్లో ఈ శ్లోకం వచ్చింది. వర్ణ వ్యవస్థ చతుర్వేద వ్యవస్థ కింద విభజించబడింది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని 4 వర్ణాలు. ఇవి కాక ఇంకో వర్ణం గురించి వర్ణించబడింది, చండాలుడు. అందులో కూడా ఇద్దరు కింద విభజించబడింది, అనులోమజ, ప్రతిలోమజ. ఈ 2 విధాల కింద. అనులోమజ అంటే ఏంటండి? ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియ కుల స్త్రీతో వివాహం అయినప్పుడు వచ్చే అయ్యే పుట్టుక వాళ్ళకి అనులోమజ అంటారు. అది అనుకూలమే. జనరలీ ఒక కులంలో వాళ్ళు ఒక కులంలోనే పెళ్ళాడాలి, తర్వాత వంశం అలాగా ఆ గుణం కర్మలు అవన్నీ ఫాలో అవుతాయి అన్నమాట. కానీ ఇలా మిక్స్ అయినప్పుడు, అంటే బ్రాహ్మణుడు క్షత్రియుతో వివాహం అయినప్పుడు అది అనులోమజ. ఒకవేళ క్షత్రియుడు ఒక బ్రాహ్మణ కులంలో ఉన్న కన్యతో వివాహం అవుతే దాన్ని ప్రతిలోమజ అని అంటారు. ఇది విశేషంగా పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్న అడుగుతాడు. ఎవరిని ఉద్దేశించి? పురూరవుని ఉద్దేశించి, యయాతిని ఉద్దేశించి. యయాతి దేవయానిని వివాహం ఆడాడు. తెలుసా ఇది స్టోరీ? విన్నారా? దేవయాని శుక్రాచార్యుడి కన్య. విషశ్రవ అనే రాజు కన్య పేరేంటి? శర్మిష్ట. ఓకే, ఈ శర్మిష్ట ఫ్రెండ్ అనమాట దేవయాని. ఈమె బ్రాహ్మణ కులం నుంచి, ఈమె శర్మిష్ట ఏమో క్షత్రియ కులం నుంచి అనమాట. వాళ్ళు ఒకసారి స్నానం ఆడడానికి కైలాసను ఒక చోటకి వెళ్ళి గంగలో స్నానం చేస్తున్నారనమాట. అందరూ ఆడుకుంటున్నారు అక్కడ, ఆడపిల్లలందరూ. అక్కడ నంది మీద శివుడు కూర్చుని భగవన్ నామస్మరణలో అటువైపు నుంచి వెళ్తున్నాడు. ఆయన్ని చూడగానే అందరూ మర్యాదతో ఏం చేశారండి? ఆ స్నానం ఆడుతున్న చోటు నుంచి బయటికి వచ్చి ఉన్న వస్త్రాలు గబగబా వేసేసుకున్నారు. కానీ అందులో ఏ ప్రాబ్లం ఏంది పాపం? దేవయాని కాదు, శర్మిష్ట. శర్మిష్ట చూసుకోకుండా దేవయాని వస్త్రాలను తీసుకుని వేసేసుకుంది. వేసుకోగానే నీళ్ళ లోపలే నిర్వస్త్రై ఉన్న దేవయాని తిట్టడం స్టార్ట్ చేసింది. నువ్వు క్షత్రియ కులరా దానివి, మా కింద కుక్క దాంట్లాంటివి, నా వస్త్రాలు ఒక కుక్క వేసుకుంటే ఎలా ఉంటుంది అని తిట్టడం స్టార్ట్ చేసింది. క్షత్రియ అయిన శర్మిష్ట
ఉడుకుమూతలు ఉంటుంది కదా, క్షత్రియ కదా, బ్లడ్ బాయిల్ అయిపోయింది ఆవిడికి. నన్ను అలా ఎందుకు అందని ఏం చేసింది, అక్కడి నుంచే శర్మిష్ఠ దేవయాన్ని కొలను పక్కనే ఒక నూతి ఉందన్నమాట, ఆ నూతిలో తోసేసింది. నిర్వస్త్రగానే ఉండిపోయింది ఆవిడ. వెళ్ళిపోయారు వాళ్ళు. ఆవిడ ఏడుపు అక్కడి నుంచి. ఎవరు, అరే నీ ఎందుకు నోడిదువులా ఈ నోరే అన్నిటికీ ప్రాబ్లం యాక్చువల్లీ. అండ్ విశేషంగా బ్రాహ్మణులు దీన్ని ఎక్కువ వాడతారనమాట, వెరీ స్ట్రాంగ్గా యూజ్ చేస్తారనమాట బ్రాహ్మణ కులంలో ఇది. సో ఆవిడకి చేతులు యూజ్ చేయడం కష్టం, నోటు యూజ్ చేయడం ఈజీ అనమాట. శర్మిష్ఠ ఏమో చేతులు, క్షత్రి కదా, చేతులు యూజ్ చేసింది. చేతులు ఇస్తే దాన్ని దగలను తోసి ఆ నూతిలో పడేసింది, వెళ్ళిపోయింది. అలా తన ఫ్రెండ్ని నిర్వస్త్రంగా వదిలేయడం చాలా పాపం కదా. ఎవరుంటారు ఆ అడవిలో? అలా ఆ సమయానికి ఆవిడ ఏడుస్తూ ఉంటే అప్పటికి అక్కడ యయాతి గుర్రం మీద రాజు టకటక నడుస్తూ వెళ్తున్నాడు. అంటే మొత్తం క్షత్రియుడు కాబట్టి ప్రతి చోట పరీక్షిస్తూ వెళ్తున్నాడు అనమాట. సడన్గా విన్నాడు అరుపులు, ఒక ఆడదాని అరుపులు. క్షత్రుడి ధర్మం ఏంటండి? రక్షణ చేయడం. అది ఎవరైనా వినగానే ఆ నూతి వైపు వెళ్ళి చూడగానే అక్కడ ఉంది నిర్వస్త్రంలో దేవయాన్ని చూశాడు. చూడగానే తన పైన ఉన్న కండువని యయాతి తీసి ఆవిడకిచ్చి ఆవిడ వేసుకోమని తర్వాత చెయ్యిచ్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. క్షత్రుడు తన ధర్మాన్ని రక్షించడం దాకా ఉంచితే మానే ఉండేది యయాతి. కానీ ఏం చేశాడండి, చెయ్యితో పాటు మనసు కూడా ఇచ్చేశాడు. ఆ మనసు ఇవ్వడం వల్ల ఇప్పుడు దేవయానికి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యకి ఒక క్షత్రియ కులంలో ఉన్న రాజుతో వివాహం అంత ఇష్టం ఉండదు. కానీ ఆవిడున్న పరిస్థితిలో యయాతి రక్షణ ఇచ్చాడు కాబట్టి తను కూడా తన మనసుని చేతి ద్వారా ఇచ్చిందనమాట, బయటికి లాగమని. సో యయాతి ఏం చేస్తాడు, దేవయాన్ని బయటకు తీస్తాడు. బయట తీయగానే ఆవిడ ఏడ్చుకుంటూ పూర్వమని ఎక్కడికి వెళ్ళిపోతుంది, తన తండ్రి అయిన శుక్రాచార్య దగ్గరికి వెళ్తుంది. శుక్రాచార్యుడు పేరులోనే ఉంది శుక్ర అంటే వీర్యం. ఫ్యామిలీ లీనేజ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. మా వంశ పరంపర ఇలా ఉంటుంది, ఇలాంటి కాందా నుంచి వచ్చిన వాళ్ళం మేము, మేరా కాందాన్ ఎసా హై. అంటే అలాంటి ఒక వాల్యూని స్ట్రాంగ్గా పెట్టేవాడే శుక్రాచార్యుడు. అలాంటి శుక్రాచార్యుడు భరించలేకపోయాడు. ఆవిడ వచ్చి దేనికి ఏడ్చింది దేవయాని? నన్ను క్షత్రియుడు నిర్వస్త్రగా చూసాడని అడవలేదు ఆవిడ. శర్మిష్ఠ నన్ను దగేలని కింద తోసేసింది నూతిలోకి. నువ్వు ఏదైనా చెయ్యాలి దాని గురించి. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? నూతిలో తోసేసిందని బాధపడట్లేదు ఆయనకు. అరే ఈ మధ్యలో వీడెందుకు వచ్చాడు, ఈ రాజు అని ఇప్పుడు ఇంకే ఆప్షన్ లేక ఏం చేస్తాడు, కోపంతో విప్రశ్రవ దగ్గరికి వెళ్తాడు, రాజు దగ్గరికి. అప్పటి లోపలనే ఏమవుతుంది, శర్మిష్ఠ కూడా వెళ్ళి ఆ వృత్తాంతం అంతా చెప్తుంది, తన స్టోరీ చెప్తుంది అనమాట. దేవాని తన స్టోరీ చెప్పింది, ఈవిడేమో ఆవిడ స్టోరీ చెప్పింది. తండ్రులు కాబట్టి విప్రశ్రవ ఉత్తముడు అనమాట, రాజు కింద అర్థం చేసుకున్నాడు ప్రాబ్లం ఎక్కడ అనేది. ఇమ్మీడియట్గా శుక్రాచార్యుని ప్రసన్నం చేయడం కోసం ఏం చేశాడు, ఆయనే స్వయంగా శర్మిష్ఠతో పాటు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తాడు శుక్రాచార్యుడికి. అప్పుడు తెలుసుకుంటాడు ఏంటి, దేవయానికి యయాతి మహారాజుతో వివాహం అవ్వబోతుందని. అందులో భాగంగా ఇంకా ప్రసన్నం చేయడం కోసం ఎవరిని, శుక్రాచార్యుడిని, శర్మిష్ఠని. వినండి, చూడండి, ఇక్కడ శర్మిష్ఠ కూతురు. ఇక్కడ కూతురి ఒక ఉంటుంది కదా, మానం ఉంటుంది, అభిమానం ఉంటుంది ఒకటి. ఓకే, నేను క్షత్రియాణ్ణి అని ఆల్రెడీ గొడవైంది ఎవరితో, దేవయానితో. ఇంత అయినా ఏం చేశాడు ఆయన, ఆవిడ్ని వివాహం అయినప్పుడు రాజుకి ఏం చేస్తారండి, దాసులు కూడా వెళ్తారనమాట సేవ కోసం రాజింటికి, రాజ్యానికి.
అలా శర్మిష్ఠని ఒక దాసి వివాహం చేయించాడు. ఎవరితో? యయాతితో. ఇది అస్సలు తట్టుకోలేకపోయింది. ఎవరు? శర్మిష్ఠ. అరే నేను దాసి అవ్వాలి. ఎవరికి? యయాతికి కాదు, దేవయానికి. దేవయాని మెయిన్ మహారాణి అన్నమాట. ఇప్పుడు ఆ మహారాణికి దాసి కింద శర్మిష్ఠ వెళ్ళింది. తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది, బాధపడింది. కొన్నేళ్ళకి యయాతి దేవయాని దేవయానికి గర్భం వచ్చింది. తర్వాత అది చూసి శర్మిష్ఠ యయాతి దగ్గరికి వెళ్ళి, ఇన్నేళ్ల పాటు నా అభిమానాన్ని పక్కన పెట్టుకుని నీకు సేవ చేశాను, నువ్వు నా కులం వాడవే, క్షత్రియ కదా. సో ఈ భావం వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, మనం భక్తులైనా మావాడేనా, అరే వాడు మీవాడా, మావాడు కాదే, ఈ ఆలోచన స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట. అలాంటిది భాగవతం ఇలాంటి వర్ణన ఎందుకుంది చెప్పడానికి. ఇలాంటి శుక్రాచార్య సిద్ధాంతం ఇదనమాట. కులానికి వాల్యూ ఇవ్వడం అనమాట, ఎక్కువ స్ట్రాంగ్ ఫీలింగ్. అలాంటి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతారు చూడండి. అందుకే దీన్ని ప్రతిలోమజ అన్నారు. దేవయాని ఒక బ్రాహ్మణ కన్య అయ్యి ఒక క్షత్రియ కులంలో ఉన్న రాజుతో వివాహం అయిన వల్ల అక్కడి నుంచి ప్రాబ్లం ఎవరికి స్టార్ట్ అయింది? యయాతికి స్టార్ట్ అయిందనమాట. పాపం ఆయన సేవభావంలో వెళ్ళాడు, కానీ ఇరుక్కుపోయాడు అక్కడ. తర్వాత ఎవరి మీదో కోపం ఎవరికో, అందులో ఈయన ఇరుక్కుపోయాడు మళ్ళీ. ఎవరితో? శర్మిష్ఠ వివాహంతో ఊరుకుంది ఆవిడ ఊరుకోలేదు. నాకు గర్భం ధరించాలి, దానికి నువ్వు ఇప్పుడే సమయం ఇవ్వాలని ఆవిడ నుంచి పుష్ చేసింది అనమాట. ఎవరిని? యయాతిని. దాంతో ఈయన కూడా ఆవిడికి సమయం ఇచ్చి గర్భాన్ని ఇచ్చాడనమాట. ఇది భరించలేదు ఎవరు? దేవయాని. స్టోరీ కంటిన్యూస్ అనమాట. ఇలాగా ఇది భరించలేకపోయింది. ఇది ఎలా సాధ్యం? దాసి అంటే దాసి కింద ఉండాలి. అలానే రాజుకి అది లైసెన్స్ కాదనమాట. దాన్ని దాసులతోనూ సంభోగం చేసి పిల్లలు ఇచ్చేది అది చేయకూడదు. అది ఓన్లీ వాళ్ళ దాసులు ఆ మహారాణికి సేవ చేయాలి. ఆ విధంగా ఉంటారు వాళ్ళు. నీకు లైసెన్స్ ఉండదు, కానీ నువ్వు ఎందుకు అలా చేసావు అని ఏడ్చుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళింది? శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి తడి దగ్గరికి వెళ్ళి, నాన్న చూడు ఏం చేశాడో మీ అల్లుడు, ఈ విధంగా మొత్తం చెప్పుకుందనమాట తన వాదని. ఇది భరించక శుక్రాచార్యుడు ఏం చేశాడు? ఆల్రెడీ నేను ప్రాబ్లంలో ఉన్నాను, నేను అనుకున్న ఫ్యామిలీ, నేను బ్రాహ్మణ కులంలో వెళ్దాం అనుకున్నా, నువ్వు వచ్చి దాన్ని ఖరాబ్ చేస్తావు, అంతా పాటు చేస్తావు, మళ్ళీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఇస్తావు నాకు ఇలాగా అని ఏం చేశాడు? శ్రపిస్తాడనమాట. నీకున్న కామవాసన వల్ల ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఆయన ధర్మం ప్రకారం చేశాడు యాక్చువల్లీ, ఎందుకంటే శర్మిష్ఠ అడిగిందని. కానీ కామవాసన ఇలా అయ్యింది, నువ్వు నీ యవ్వనత్వాన్ని కోల్పోతావు, ముసలివాడైపోతావని చెప్పిస్తాడు. ఆయన ఏమో బాధపడతారే, కొత్తగా పెళ్ళయింది నాకు ఇప్పుడే, రాజ్యాన్ని చూసుకోవాలి, బోల్డ్ ఉన్నాయి పనులు, నాకు లైఫ్ ఎంజాయ్ చేయాలంటుంది, ఏం చేయను. అప్పుడంటే నీ కొడుకుల్లో ఎవరితోనో పాటు నీ ముసలితత్వాన దీన్ని ఎక్స్చేంజ్ చేసుకో అంటాడు. అప్పుడు ఎవరు వస్తారు ముందుకు? ముందు ఎవరు అడతారు? తను మొదటి కొడుకైనా, అంటే పురుగైన యాతికి కొడుకు ఉన్నాడు అనమాట. కొడుకు ఎవరు? యదుని అడుగుతాడు. ఏదేమో, సారీ నాన్న, నేను పెళ్ళాడాలనుకుంటున్నాను, వంశాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అదే వంశంలో యదు కులంలో యాదవ కృష్ణుడు జన్మిస్తాడు, భగవంతుడు వస్తాడు, దానికోసం నేను సాక్రిఫైస్ చేయలేను. అప్పుడు రెండో కొడుకు వెళ్తాడు, పురు తండ్రి విషయాన్ని అర్థం చేసుకుని సరే అని ముసలితత్వాన్ని తీసుకుని తన యవ్వనత్వాన్ని యాతికి ఇస్తాడనమాట. ఇది చూసి బాధపడతాడు యాతి యాక్చువల్లీ లోపల. అరే, నా ఆనందం కోసం, నేను క్షత్రియ ధర్మాన్ని పాటించడం కోసం నా కొడుకు జీవితాన్ని ఏం చేశాను? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందండి? చెయ్యతో పాటు మనసు కూడా ఇచ్చేశాడు పాపం. అక్కడ స్టార్ట్ అయిందంతా. ప్రతిలోమజ
అందుకే దాన్ని ప్రతికూలం అంటారు. ప్రతికూలంగా ఉంటుందని. ఇదంతా ఒక భాగం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి వస్తాను. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి సాధక భక్తులకి ఏ విధంగా వీటిని గమనించాలి. భాగవతంలో ఈ వర్ణ అయిన తర్వాత యయాతి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, అన్ని సంభోగం అయిన తర్వాత, అంటే రాజ్యాన్ని, తన పరివారాన్ని అంత ఆనందించిన తర్వాత మోక్షం కోసం వేచి ఉంటాడు. అప్పుడు దేవ్యాన్ని కూర్చోపెట్టి ఇలాగే భాగవతం క్లాస్ ఇస్తాడనమాట. కూర్చోపెట్టి పెళ్ళాన్ని కూర్చోపెట్టి, ఇద్దరు బాల్ని కూర్చోపెట్టి ఒక భాగవతం క్లాస్ ఇస్తాడు. ఆ క్లాస్లో ఏం చెప్తాడు? ఒక మేక గురించి చెప్తాడనమాట. ఒక మేక ఉండేది, చాలా బాగానే ఉండేది, పొగరుబోతు, తిరిగేది. కానీ ఆ మేక ఒకసారి అడవిలో వెళ్తున్నప్పుడు నూతిలో ఇంకో ఆడమేక చూసింది. ఆ ఆడమేకకి సాయం చేసే ఉద్దేశంతో దాన్ని పైకి తీసింది. దాంతో వాళ్ళ మధ్యన ఆకర్షణ పెరిగింది, వాళ్ళు వివాహం ఆడారు. కానీ ఆ మేకను పడేసిన ఇంకో మేక వచ్చి ఈ మేకతో సంబంధం పెట్టుకుంది. తద్వారా మొదటి మేక బాధపడి తన తండ్రి మేక దగ్గరికి వెళ్ళింది. ఆ తండ్రి మేక ఏం చేసింది? ఈ మగ మేకకి ఉన్న టెస్టికల్స్ని కట్ చేయించేసింది. దాంతో ఈ మగ మేక ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక తపస్సు చేసింది. తద్వారా మళ్ళీ తన పురుషతత్వాన్ని తీసుకుంది, లింగాన్ని తెచ్చుకుంది. అలా ఆ మేక తన జీవితం అంతా ఆవిడ వింటుంటే ఏదేదో స్టోరీ రిలేటబుల్గా ఉంది, మన స్టోరీ లాగా ఉంది అది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోవడానికి కూడా వర్ణాశ్రమం హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ అదే వర్ణాశ్రమం ఇక్కడ నారదముని చెప్పినట్టు గుణకర్మ ఆధారం మీద మీరు వర్ణాశ్రమాన్ని మీరు అర్థం చేసుకుంటే, పాటిస్తే అది మీకు మోక్ష ద్వారాన్ని కూడా ఇస్తుంది. అంటే మన నిత్య సనాతన ధర్మానికి వైపు వెళ్ళే మార్గం చూపిస్తుంది. వర్ణాశ్రమ ధర్మం మనని మనిషి కింద మారుస్తుంది. యాక్చువల్లీ ఒక జంతువు కింద ఉన్న వ్యక్తిని మనిషి కింద మార్చేది ఏంటండి? వర్ణాశ్రమ ధర్మం. అందులో విశేషంగా వర్ణం రాష్ట్రం, అది కూడా గుణకర్మ విభాగశః, గుణ ప్రకారం కర్మ ప్రకారం విభజించబడింది. అలా వర్ణాశ్రమం ఆధారం మీద ఎవరైతే తమ జీవితాన్ని మళ్లించుకుంటారో ఏమవుతుందండి? మొదటిది వాళ్ళు రెగ్యులేట్ అవుతారు. లైఫ్లో ఒక రెగ్యులేషన్ వస్తుందన్నమాట. అంటే నియంత్రణ, తమ జీవన శైలిలో ఒక నియంత్రణ వస్తుంది వర్ణాశ్రమం పాటిస్తే. ఆ నియంత్రణ తర్వాత వచ్చేది ఏంటంటే శుద్ధీకరణం. మొదటి నియంత్రణ అవ్వాలి. అందుకే శ్రీల ప్రభుపాదులు మనకి 4 నియమాలు ఇచ్చారు. అరే 4 నియమాలతో అట్లీస్ట్ మనిషి ఎవరా ముందు? జంతువుకి ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఆలోచన విధిని మార్చుకో అని ప్రభుపాదులు ఏం చేశారు మనందరికీ? హరే కృష్ణ, మనందరికీ ఈ 4 నియమాలను ఇచ్చారు మనిషి కింద మారమని. తర్వాత వర్ణాశ్రమానికి లక్ష్యం ఏంటండి? సంసిద్ధిర్ హరితోషణం, భగవంతుణ్ణి ప్రసన్నం చేయడమే వర్ణాశ్రమం మెయిన్ ఉద్దేశం అన్నమాట, ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకే భగవంతుని ప్రసన్నం చేసే హరినామ మహామంత్ర జపాన్ని ఇచ్చారు. శ్రీల ప్రభుపాదులు వెరీ ఎక్స్పర్ట్. కానీ ఈ రెండిట్లో మొదట ఆయన ఇచ్చింది హరినామ జపం. ఎందుకంటే హరినామంలో ఆ శక్తి ఉంది. అంటే ఒక మృగ చేతన నుంచి, ఒక జంతువు చేతన నుంచి మనిషి చేతను మార్చే ఒక అవకాశం ఈ హరినామంలో ఉంది. అందుకని ముందు అది ఇచ్చారు. తర్వాత దీక్ష సమయంలో ఆయన ఏం చేశాడు ప్రభుపాదులు? దీక్ష ఇచ్చే రోజు దాకా ఆయన చెప్పలేదు 4 నియమాల గురించి. తెలుసా మీకు అది? మొదటి దీక్ష ఆయన 11 మందికి ఇచ్చారు. ఆయన మొదటి దీక్ష శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన రోజున నోటీస్ బోర్డు పెట్టారు. దీక్షకు అందరూ కూర్చున్నారు. ప్రభుపాదాన్ని ముందెళ్ళి నోటీస్ బోర్డు చూడమన్నారు. నోటీస్ బోర్డులో రాస్తుంది ఏంటి? ప్రతి ఒక్కరూ 16 మాల నియమాలు పాటించాలి, మాలలు చేయాలని. ఓహో, అది ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తాం ప్రభుపాదులతో ముందుగానే. తర్వాత కింద అండ్ ఆల్ ది ఇనిషియేటెడ్ డివోటీస్ మస్ట్ ఫాలో ఫస్ట్ నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. అన్నా ఒక్కొక్కటి షాక్ కింద వెళ్ళింది వాళ్ళకి. అరే నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లిసిట్ సెక్స్.
ఇవి చేయకూడదా చేయకూడదా? మొదటిసారి అప్పుడు దీక్ష రోజునది. కానీ ప్రభుపాదుల మీద ఉన్న ప్రేమ, గురువు మీద ఉన్న శ్రద్ధతో వాళ్ళు దాన్ని చిటికలో వదిలేశారు. జీవితాంతం వెరీ ఇంపార్టెంట్. ఆ శ్రద్ధను పెంచారు ప్రభుపాద. అందుకే ముందు మనకి ఇచ్చింది ఏంటంటే 4 నియమాలు. కానీ జనరల్ మానవ సమాజంలో మనం కృష్ణ భావనామృతాన్ని పెంపొందించడానికి శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే వర్ణాశ్రమం కూడా ఒక అవసరం. ఆ వర్ణాశ్రమం లేకుండా ముందుకు వెళ్ళడం కొంచెం కష్టం. ఎంత భక్తులు అయినా మన వర్ణం ప్రకారమే మనం ప్రవర్తిస్తాం. ఇందులో 3 శబ్దాలు ఉన్నాయి. రీసెంట్గా శంఖధారి ప్రభు ఇక్కడికి వచ్చి భాగవతంలో కొంత అద్భుతంగా దీని గురించి చెప్పారు. అందులో కొంచెం ఆస్పెక్ట్ నేను ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం షేర్ చేస్తాను. అది నాకు కూడా ఒక విధంగా హెల్ప్ చేస్తుంది రిమెంబరెన్స్ కోసం. ప్రతి ఒక్కరు వర్ణాశ్రమం పక్కన పెట్టండి. ఓకే, వర్ణ అర్థమైందా? ఆశ్రమం అర్థమవుతుంది. ఆశ్రమం తర్వాత వస్తుంది నెక్స్ట్ అధ్యాయంలో. ఇది వర్ణాల గురించి. ఓకే, ముందు వర్ణం సెట్ చేసుకోవాలి, ఆశ్రమం సెట్ చేసుకోవాలి. ముందు వర్ణం సెట్ చేసుకోవాలి, తర్వాత ఆశ్రమం వస్తుంది. వర్ణంలో స్వభావం, ఈ 3 శబ్దాలు వెరీ ఇంపార్టెంట్. స్వభావం, స్వకర్మ, స్వధర్మ. ఓకే, స్వభావ అంటే ఏంటి? మన సహజంగా మనం ఇప్పుడున్న పరిస్థితిలో మన ఎన్నో పూర్వ జన్మల వాసన సంస్కారాల్ని తీసుకుని మన ఈ జన్మలోకి ఈ పర్టికులర్ మైండ్ సెట్తో వచ్చామన్నమాట. అందులో స్వభావం అంటే ఏంటండి? సహజంగా మన ఆలోచించే రీతి. మీరు నార్మల్గా ఎలా ఆలోచిస్తారు దాన్ని స్వభావం అంటారు. ఆలోచన రీతి. ఉదాహరణకు ఒక వ్యాపారి ఏం ఆలోచిస్తాడు? లాభం గురించి. ప్రతి దాంట్లో లాభం గురించి ఆలోచిస్తాడు. ఏదైనా ఒకటి తెలుసు కదా, ఒక వ్యాపారి ఉండేవాడు, చాలా మంచి వ్యాపారం చేశాడు. కొడుకులు వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడు మా నాన్న మాకు ఇస్తాడా బిజినెస్ అని. ఆయనేమో వాళ్ళని బిజినెస్ ఇవ్వట్లేదు, అలాగే ఉంచుతున్నాడు. డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు. ఏం చేశారు? నాన్న నడు, ఎక్కడికి వెళ్దాం? కాశీకి వెళ్దాం. కాశీకి తీసుకెళ్ళారు, అన్నీ చూపించారు. విశేషంగా మణికర్ణిక ఘాట్కి తీసుకెళ్ళారు. ఎవరు వచ్చారు ఇక్కడ వారణాసి మన యాత్రకి? మన చూసారా మణికర్ణిక అంటే మన బోట్లో వెళ్తున్నప్పుడు పక్కన మణికర్ణిక ఘాట్ దగ్గర ఆ ఘాట్కి తీసుకెళ్ళి అక్కడ శవం కాల్చినప్పుడు చూపించారు. చూశాడు 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 అన్న కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కొడుకులు అర్థం, అమ్మా నిన్నేళ్లకి ఆయనకి ఇప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వ్యాపారం మా చేతిలో పెట్టి ఆయన కూర్చుని జపం చేసుకుంటాడని. కానీ ఏంటి నాన్న, ఏంటి నీ ఆలోచన ఏంటి అడుగుతాడు. అరే నా జీవితం అంతా వేస్ట్ చేశాను, ఏదో బిజినెస్ పెట్టుకున్నాను, దానికి సీజనల్ బిజినెస్ అనమాట. పండుగ వచ్చినప్పుడే మంచి లాభం వస్తుంది, లేకపోతే నార్మల్గా ఉంటుంది. కానీ ఈ బిజినెస్ నేను చెక్క బిజినెస్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక షాప్ తెరుచుకుని ఉంటే ఏంటి చెక్కలది, ఇది కట్టెలది పెట్టుకుంటే 100% ఆల్ సీజన్ 365 days ఫుల్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పటికీ దీనికి తక్కువ ఉండదు. అది చూసి అయ్యో ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా అనుకున్నారు వాళ్ళు. అదేదో బృందావనం తీసుకెళ్ళి రాధా గోవింద మందిరంలో కీర్తన చేయించుంటే బాగుండేదేమో. ఆ కీర్తన భక్తిరస ఆస్వాదంలో అయినా మన వ్యాపార బాధ్యతకి ఇచ్చేసేవాడు. అంటే ప్రపంచంలో మన ఆలోచన రీతి ఒక విధంగా ఉంటుంది, వ్యాపారికి ఒక విధంగా ఉంటుంది, బ్రాహ్మణుడు అందులో ఏంటి పాలసీ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఏది చేయాలి ఏది చేయలేదు, ఆలోచన ఎక్కువ ఉంటుంది. చేసే తక్కువ, ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఒక క్షత్రియుడికి ఇక్కడ ఇలా బాగాలేదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఇలా పాటించి, అది ఎందుకు అలా చేస్తున్నారు, నేనుంటే ఇలా చేయిస్తాను, ఇలా మారుస్తాను అని చిన్న చిన్న సొసైటీలు స్టార్ట్ చేస్తాడనమాట.
ఆలోచన రీతి. శూద్రుడు ఓకే, నాకు డబ్బు వస్తుందా, శాలరీ, నాకు మంచి వర్క్, పర్మనెంట్ జాబా, టెంపరీ జాబా ఆలోచిస్తాడు. టెంపరీ అయితే కష్టపడతాడు, నాకు పర్మనెంట్ కావాలి, ఒక మంచి ప్లేసు, నేను లీడ్ చేయను, ఏం చెప్తే అది చేస్తాను, బస్ అంతే ఆలోచనతో ఉంటాడు. ఆలోచన రీతి, స్వభావాన్ని ఏమంటారండి? మన సహజంగా ఆలోచించే రీతిని స్వభావం అంటారు. స్వకర్మ అంటే ఆ ఆలోచన రీతిలో మనం చేసే కార్యాలు. సహజంగా మనం బహిరంగంగా మనం సహజంగా చేసే కార్యాన్ని స్వకర్మ అంటారు. మూడవది స్వధర్మ. స్వధర్మ అంటే శాస్త్రాలు ఏ విధంగా మీ స్వభావం స్వకర్మ గురించి ఏమి ఉద్దేశించి శిక్షణ ఇచ్చిందో దాన్ని పాటించడం స్వధర్మ అంటారు. అంటే ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? డబ్బు గురించి ఆలోచించడు, డబ్బుని ఎలాగా, ఆ లాభాన్ని ఎలా పొందాలో అలాంటి వ్యాపారం చేస్తాడు. ప్రాఫిట్ ఇవ్వకపోతే ఆ కార్యాన్ని చేయడు, వాడు ఆ కర్మాన్ని వదిలేస్తాడు. ఇందులో ఏం లేదు బెనిఫిట్, చూడు ఇంకోటి ఏదైనా చూసుకుంటాను. నాకు తెలిసిన ఒక అగర్వాల్ స్టూడెంట్ ఉన్నాడనమాట, నాకు కౌన్సిలీ అనమాట, కడక్పూడి నుంచి. వాడు 4 జాబులు చేంజ్ చేశాడు. ఒక్కొక్క జాబ్లో ఒక 25 లక్షలు వస్తున్నాయి వాడికి ఏడాదికి. ఇదేం బాగాలేదు ప్రభుజీ, వదిలేసాను. ఎందుకంటే 25 లక్షలు వస్తాయి. ఇంకో జాబ్ వచ్చింది 35 లక్షలు. అరే ప్రభుజీ ఇది కాదు, నేను వ్యాపారం చేయను, నా డబ్బు నేను సంపాదిస్తాను, ఎవడికో ఎందుకు చేయాలి నేను? ఆలోచన ఏంటి? నేను ఎవడో కింద ఎందుకు పని చేయాలి? నేను సొంతంగా అది ఒక 10,000 అయినా పర్లేదు, నా సంపాదన, అది నా ప్రాఫిట్, నేను తెచ్చుకున్నాను లాభం. చూసారు ఆలోచన రీతి ఎలా ఉంటుందో? మళ్ళీ ట్విస్ట్ అయ్యి మళ్ళీ తన సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. చిన్న బిజినెస్సే కానీ హ్యాపీ. అంటే ఎలాంటి ఆలోచన రీతి ఉంటుందంటే అందులో మనం సంతృప్తి పొందుతాం అనమాట. ఎలాంటి కార్యం చేస్తామంటే అందులో ఆనందంగా ఉంటాం. బ్రాహ్మణుడు, ఒక స్టోరీ తెలుసు కదా, ఒక బ్రాహ్మణుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఒక కుటీరులో తన భార్యతో ఉన్నాడనమాట. ఒక రాజు వచ్చి, ఏమయ్యా ఏం తింటావు, తినడానికి విందు భోజనం లేదా నీ దగ్గర? ఎందుకంటే రాజు రోజు కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న వ్యక్తుల కన్నా ఎక్కువ పదార్థాలు ఉండేవి. అందులో టేస్ట్ చేయొచ్చు అనమాట ఆయన. కింద ఆయన ఉండే రీతి, ఆలోచన రీతి వేరు కాబట్టి తిండి కూడా అలాగే ఉంటుంది. ఈ బ్రాహ్మణ్ చూసారే, మీ ఇంట్లో ఏముంది? చెట్టు ఉంది. ఏ చెట్టు? చింతపండు చెట్టు. నా పొలం ఒకటి ఉంది చిన్నది, అందులో ధాన్యం ఉంది, ఆ ధాన్యాన్ని తీసుకుంటాను. అదే నేను బికారికి వెళ్తూ ఉంటాను దక్షిణ కోసం, ధాన్యం ఉంది సరిపోతుంది, ఆ ధాన్యాన్ని ఉడికించుకుంటాను, అన్నాన్ని ఉడికించుకుంటాను, అన్నంలో ఆ చింతపండు తీసుకుని దాన్ని కలుపుకొని తింటాను, అయిపోయింది. ఎందుకంటే బ్రాహ్మణుడు ఆ విధంగా ఆలోచిస్తాడు. వాడు ఆలోచన ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకుపోరా, ఎందుకు ఎంత అవసరం? కానీ సమయాన్ని దేనికి ఉపయోగిస్తాడు? చదవడం కోసం, శాస్త్రాధ్యయనం, లేకపోతే లోక సమాజంలో ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాలో దాని గురించి. అందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? స్వకర్మలో అలాంటి బ్రాహ్మణులు టీచర్ కింద కానీ, ఫిలాసఫర్ కింద కానీ, రీసెర్చర్ కింద కానీ మారుతారు. వాళ్ళకి వ్యాపారం చేసే అలా ఇంట్రెస్ట్ ఉండదు. అరే వ్యాపారంకి వెళ్తే అన్నీ పోతాయి కూడా, ఉన్నవి కూడా. స్వకర్మ. అలా స్వకర్మ స్వభావం బట్టి శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. ఏది? అరే నువ్వు బ్రాహ్మణుడు అవుతే ఈ విధంగా నువ్వు నీ లైఫ్ని యజన్, యాజన్, పఠన్, పాఠన్, దాన్, ప్రతిజ్ఞ, ఇలాంటి 6 కార్యాల్లో ఉండు. నువ్వు వైశ్యుడవుతే నువ్వు సంపాదించేది ధర్మంగా ఉండాలి, ధర్మ విరుద్ధంగా ఉండకూడదు. సంపాదనలో చీటింగ్ ఉంటుంది, అబద్ధం చెప్తాం, కానీ పర్మిషనబుల్ అన్నమాట. ఒక్క లెవెల్ దాకా చెప్పాలి. బ్రాహ్మణుడు ఓకే, నా ఇంటికి నాకు డూప్లెక్స్ అవసరం లేదు, 2 BHK సరిపోతుంది, నాకు ఒక స్కూటీ సరిపోతుంది, ఆలోచనతో ఉంటాడు. క్షత్రుడు నాకు అలా కాదు, నాకు బ్రాండెడ్ కారు ఉండాలి, అప్పుడే ఒక సంతృప్తి అనమాట. అది వాళ్ళ అవసరం. ఒకడి అవసరం ఇంకోటికి అత్యవసరం అవ్వచ్చు. అది వర్ణ ఆశ్రమం ప్రకారం ఉంటుంది. అందుకే ఈ సమాజంలో
అందరూ ఒకేలా ఉండడం అనేది కన్సెప్టు తప్పు. కమ్యూనిజం అనేది కంప్లీట్లీ రాంగ్. భౌతికంగా ప్రతి ఒక్కరూ వర్ణం ప్రకారం ఒక్కొక్కడు ఒక్కొక్క విధిగా ఆలోచిస్తాడు, ప్రవర్తిస్తాడు, కార్యాలు చేస్తాడు, జీవనాన్ని సాగిస్తాడు అన్నమాట. ఆ విధంగా వాళ్ళకి అందులో సంతృప్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా సంతృప్తి ఉండాలనేది తప్పు. భౌతికంగా ఆ విభజన అవసరం. ఆ విభజన లేకుండా ఏ సమాజం ముందుకు నడవదు. ఆ విభజన దేనిమంటుంది? స్వకర్మ, స్వభావ, స్వధర్మ. మరి ఇక్కడ నారద మునిలు యుధిష్ఠిర మహారాజ్కి దీన్ని ఎందుకు ఇంత విశ్లేషంగా చెప్తున్నాడు? ఎందుకంటే ఈ విధంగా ఎవరైతే తమ స్థాయిని ప్రకారం, మీ స్థాయిని ఎలా ఎంచుకుంటాం, మనం ఎలా తెలుసుకుంటాం? మనం పుట్టిన జన్మ ప్రకారం కాదు, అది మనం ఆలోచించే రీతి ప్రకారం, మనం చేసే కర్మ ప్రకారం దాన్ని మనం విభజించుకోవాలి. అందుకే ప్రతి భక్తుడికి కూడా తమ స్వభావం ఎలాంటిది, స్వకార్యం, స్వకర్మ ఏంటనేది గ్రహించాలి, అవసరం అది. పుట్టుకతోనే ఒక కులంలో ఉన్నాడని మా ఓడు మీ ఓడు అనేది ఆ కన్సెప్ట్ యాక్చువల్లీ ఇప్పుడు పనిచేయదు. యాక్చువల్లీ స్పీకింగ్ స్వభావం అనేది, స్వభావం మీరు ఆలోచన రీతి, మీరు అది మీ ఎలాగంటే జనరలీ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడే మన గురువులు, ఆడపిల్లలు అవుతే ఇంట్లో ఉన్న తండ్రి తల్లి ఇది గమనిస్తారు. అది న్యాచురల్గా మీకు పుట్టుకతో ఉన్నది, అది వచ్చేది కాదు, బయట నుంచి వచ్చేది కాదు. అది మీరు ఆలోచన రీతి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. ఈ 4 వర్ణాల ప్రకారం మీరు చూసుకోండి, అది నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను అనేది. నేను బ్రాహ్మణుడి కింద ఆలోచిస్తున్నానా, వైశ్యుడి కింద ఆలోచిస్తున్నాను అనేది అది మీరు గ్రహించాలి. అది మనం సంపాదించేది కాదు, మనకు ఆల్రెడీ ఉన్నదే, దాన్ని మనం బయటకు తీయాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే వాటిని అన్నీ అణిగించేస్తున్నారనమాట. అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే విధంగా ఆలోచించాలి, గొర్రెల్లాగా ఒకే విధంగా ఆలోచించి వెళ్తూ ఉండాలని. అది తప్పు, అది గ్రహించాలి. అలా గ్రహించిన తర్వాత మనం అక్కడే ఉండిపోవన్నమాట. ఇక్కడ నారదుములు చెప్పినట్టు సంసిద్ధిర్ హరితోషణం, హరిని ఉద్దేశించి ప్రసన్నతం కోసం మనం జీవించాలి. మన భక్తులందరికీ ఈ అవకాశాన్ని శ్రీల ప్రభుపాద ముందే ఇచ్చేశారు. ఏంటి, నువ్వు ఏ వర్ణ ఆశ్రమం తెలుసుకోవడానికి సమయం పడుతున్నా ప్రాబ్లం లేదు, అప్పటిదాకా ఏం చేసుకో, జపం చేసుకో, సేవ చేసుకో. నీ సేవలో ఏ విధంగా నువ్వు మలుతున్నావో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఏ వర్ణం అనేది, నీ స్వభావం ఎలాంటిది అనేది. కొన్ని సేవలు మీకు సహజంగా ఉంటాయి, అందులో మీరు చేస్తుంటే మీ భక్తి రీతి కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రభుజీ ఈయన బ్రాహ్మణ యాజ్ పూజారి చేస్తూ ఆ స్వభావంలో ఉండిపోతారైనా, న్యాచురల్గా ఉంటుంది. కొంతమందికి కట్పట్ చేయాలి, ఇదంతా చేతులు కాళ్ళు ఊపాలి, ఊపేదాకా వాళ్ళకి సేవ అనిపించదు అది. కొంతమంది ఆలోచిస్తారన్నమాట, ప్రభు ఇలా మనం ఫండ్ రైజ్ చేద్దాం ప్రభుజీ, ఇలా డబ్బులు తీసుకొద్దాం, అలా డబ్బులు వస్తాయి, ఇలా డబ్బులు వస్తాయి, అలాగా ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఉంటారనమాట. ఆ విధంగా మీరు భగవంతుని సేవ ఉద్దేశించి మీ జీవితాన్ని మళ్ళించుకుంటే న్యాచురలీ భగవంతుడు మీ హృదయంలో పరమాత్మ కింద మీ స్వభావం ఏనది అని బయటకు వ్యక్తం చేస్తాడు. దానికి రెండో అవసరం ఏంటండి, ఈ విధంగా సేవలో ఉన్నప్పుడు ఒక గైడెన్స్లో ఉండడం. ఆ గైడెన్స్లో మీకు గైడ్ చేసే బ్రాహ్మణులు, లేకపోతే సాధువులు, డివోటీస్, వైష్ణవులు వాళ్ళే మీకు చెప్తారు మీరు ఏ విధంగా మౌల్డ్ అయ్యి వెళ్ళగలరు అనేది కదా. అందుకే ప్రతి సమయంలో మనకి ఎవరో ఒక మధ్యలో గైడెన్స్లో ఉండాలి, అది అవసరం. ఆ గైడెన్స్లో మనకు తెలుస్తుంది అనమాట. అదే ఆ రోజు శంకదారి ప్రభు చెప్తున్నారు, ఆ గైడెన్స్లో ఉండడం అవసరం. గైడెన్స్లో ఆ టీచర్కి తెలుస్తుంది అనమాట ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది. గురు సాధు శాస్త్ర ఆధ్వర్యంలో మనం ఏమన్నా సంసిద్ధిర్ హరితోషణం. ఇప్పుడు వైష్ణవ సిద్ధాంత ప్రకారం ఇప్పుడు ఒక విషయాన్ని నేను చెప్పబోతున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది డివోటీస్ అంటారు, ప్రభుజీ వర్ణాశ్రమం చూడకండి, మన భక్తులందరూ ఒకటే, ఆధ్యాత్మికంగా ఒకటే మనం. కానీ భౌతిక శరీరం మీ అందరికీ ఉందా? మనందరికి శరీరం ఉంది కదా, మన శరీరం కాదు కానీ మనకు ఉంది కదా, ఇది మనతోనే ఉంది. అది
మరణించేదాకా ఇది ఉంటుంది మనతో. దాన్ని మనం గ్రహించాలి. అరే ఇది నాకు శరీరం కాకపోయినా ఈ శరీరం నాకు ఉంది, దాని ప్రకారం మేము ప్రవర్తించాలి, నేను ఉండాలి. ఒక బ్రాహ్మణుని కూర్చోపెట్టి అడిగారనుకో, నువ్వు ఎన్ని డబ్బులు తీసుకొస్తావు, ఎన్ని డబ్బులు తెస్తున్నావు, వ్యాపారం ఎలా పెంచుతావు, వాడు భరించలేడు అది. అదే ఒక వైశ్యుని తీసుకొచ్చి కూర్చోపెట్టి నువ్వు ఎంత జ్ఞానం ఉంది, ఎంత నేర్చుకున్నావు, ఎన్ని శ్లోకాలు వచ్చి నీకు చెప్పు, ఎందుకు దేవుడి సేవ చేయట్లేదు, కష్టం. వాడు అలా సెట్ చేసుకోలేడు వాడిని సేవలో. అందుకే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మీ వర్ణ ప్రకారం ఆ సేవలో మీరు న్యాచురల్గా ఇంక్లైన్ అయ్యి వెళ్తారనమాట. అండ్ భగవంతుడు కూడా ఏం చేస్తాడు, ఆ భక్తుని ఆ విధంగా మళ్ళిస్తాడు. ఇదంతా ఒక చోట చెప్పి నేను పక్కన పెడుతున్నాను. ఓకే, ఇది తిరస్కరించట్లేదు సిద్ధాంతాన్ని, ఇప్పుడు దాకా చెప్పిందంతా. ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతాన్ని, దీనికన్నా ఎక్కువ సిద్ధాంతాన్ని నేను గురించి చెప్పబోతున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు ఎంత బాగా అర్థమైందో లేదా అనేది పక్కన పెట్టండి. అర్థమైన పోయి నాకేంటని నాకు అర్థం కావట్లేదు, ప్రిన్సిపల్స్ అర్థమైన పోయి నేనేంటో నాకు అర్థం కావట్లేదు, అది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పే సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్, ముఖ్యమైనది అనమాట. ఏంటండి, సంసిద్ధిర్ హరితోషణం. మన వైష్ణవ సిద్ధాంతంలో ప్రభుపాదులు దీన్ని ఉద్దేశించే, ఆయనకి సమయం తక్కువే ఉంది, 10 ఎన్నేళ్ళు బతుకుతారు ఆయనకు తెలియదు అనమాట. అయినను ఆయన వర్ణాశ్రమం గురించి ఆ సమయం ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు, కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి వదిలేశారు. తర్వాత ఆయన ఇచ్చింది దేనికి, భాగవత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గురించి ఉద్దేశించి ఆయన ముందుకు తీసుకెళ్ళారు. అందులో మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే అది దైవీ వర్ణాశ్రమం. జనరల్గా సమాజంలో ఉండేది ఏంటి, ఆసురీ వర్ణాశ్రమం. ఆసురి అంటే అందులో సరే వర్ణ ఆశ్రమంతోనే వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. నేను ఈ వర్ణాన్ని నేను ఇలాగా ఉంటాను, ఇంకా ఏం చేయనని. కానీ దైవీ యాడ్ అవగానే ఏమైందంటే అది భగవంతుని ఉద్దేశించి గురు సేవ కోసం, గురు ప్రసన్నతం కోసం, వైష్ణవ ప్రసన్నతం కోసం ఒక భక్తుడు తన వర్ణాన్ని విరుద్ధంగా కూడా సేవ చేసే పరిస్థితికి వెళ్తాడు. అలాగే ఉండిపోడు. అలాంటి అవకాశం ఉంది, చెయ్యాలి, అవసరం ఉంది. గురువు అంటున్నాడు, భక్తులు అంటున్నారు చెయ్యవయ్యా ఇది. ప్రభుజీ నేను ఈ వర్ణాన్ని బ్రాహ్మణి కూర్చుని క్లాస్ ఇస్తాను, మీరు వెళ్ళి ఏంటది బాత్రూమ్ క్లీన్ చేయమని అది చేయండి, నేను బ్రాహ్మణ్ణి. కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది బ్రహ్మచారులు. నేను చదవడం ఇష్టపడతాను ప్రభుజీ, చెప్పడం ఇష్టపడతాను, వెళ్ళి ఫండ్ రైజింగ్ చేయమంటే అది నాకు అవదు అది. కానీ దైవీ వర్ణాశ్రమంలో ఏమవుతుందండి, భక్తుడు తన సహజ ఆలోచనని, సహజ రీతిని, సహజ కార్యాన్ని కూడా పక్కన పెట్టి అవసరం ఉంటే ఇంకో కార్యం చేయడానికి సిద్ధం అవుతాడు. ఎందుకంటే అది గురువుని ఉద్దేశించి, గురు ప్రసన్నతం కోసం. ఇది మన వైష్ణవ సిద్ధాంతం చెప్పినది. ఇందులోనే భాగంగా నేను ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ. ఓకే, దీనివల్ల అర్థమవుతుంది మన వైష్ణవ సిద్ధాంతం ఎంత బహుమూల్యమైనది అనేది. అందులో భక్తుడిని ఒక వర్ణ కులం ప్రకారం విభజన అనే ఆస్పెక్ట్ని మర్చిపోతాడు. మావోడు మీవోడు అనే కన్సెప్ట్ వదిలేస్తారు భక్తులు కూడా. ఎప్పుడైతే ఈ వైష్ణవ సిద్ధాంతం మనం గ్రహిస్తామో, చాలాసార్లు ఇలాంటి ఆలోచన వల్ల ఏమవుతుందంటే మనం ఆధ్యాత్మికంగా ప్రగతి చెందలేం లైఫ్లో. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒకసారి గ్రూపిజం అవుతుంది, ఇంకోసారి ఈ సొసైటీ క్యాస్ట్ గ్రూపిజం అయిపోతుంది అనమాట భక్తుల్లో కూడా. అది అస్సలు మంచిది కాదు. మన వైష్ణవ ప్రగతి, మన భక్తిలో ప్రగతి పొందాలంటే అది పక్కన పెట్టుకోవాలి. అందుకే మనం శాస్త్రాలు గమనించాలి, అలాంటి వైష్ణవుల గురించి వినాలి. వైష్ణవ సిద్ధాంతం ఏం చెప్తుంది, కాంచీపురంలో వరదరాజుడు సేవ చేస్తూ ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పేరు కాంచీపూర్ణ. ఈ కాంచీపూర్ణ జన్మగా శూద్రుడు. ప్రతిరోజు వరదరాజు సేవ కోసం ఆయన పెరంబుదూరు నుంచి కాంచీపురం వైపు వెళ్ళేవాడు. అలా వెళ్తున్న మార్గంలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఎవరిదండి, శ్రీమన్ రామానుజాచార్యుడిది. ఆయన అప్పుడు బాల్యావస్థలో ఉండాడు, చిన్న పిల్లోడి కింద ఉండేవాడు.
రోజు రామానుజాచార్య బాల్య రూపంలో ప్రతిరోజు ఈ కాంచీపూర్ణ బిందెలో నీళ్ళు తీసుకెళ్ళి వరదరాజ సేవ కోసం వెళ్తూ ఉంటే ఆయన ప్రతి ఆకర్షణ పెరిగింది. తనకు అర్థం కాలేదు ఈయన ఎవరు, పేరు తెలుసు కాంచీపూర్ణాన్ని, కానీ ఆయన చేసే కార్యం ఏంటండి వరదరాజుడి సేవ. అది చూసి ఆయన హృదయంలో ఆయనకి సేవ చేసే అవకాశం కావాలని ప్రతిరోజు వెళ్ళే దారిలో ఆపేవాడు. ఏమయ్యా మా ఇంటికి రావయ్యా, కాంచీపూర్ణ చేతులు జోడించి, అబ్బాయి నీకు తెలియదు, నేను శూద్రుణ్ణి, నువ్వు బ్రాహ్మణుడివి, నీ అగ్రహారంలో నేను వెళ్ళడానికి నాకు అర్హత లేదు, నాకు ఆ క్వాలిఫికేషన్ లేదు, నేను ఒక తుచ్చ సేవకుణ్ణి, వరదరాజుకు సేవ చేసుకునే ఒక చిన్నవాడిని. దానికన్నా ప్రతిరోజు ఈ విధంగా రామానుజాచార్య రిక్వెస్ట్ చేసేవాడు పిల్లాడు. ఆయనేమో నేను రాలేనని వెళ్ళిపోయేవాడు ముందుకి. అలా కొన్ని రోజుల పాటు నడిచింది. తర్వాత ఇలా కాంచీపూర్ణ సాంగత్యంలో రామానుజాచార్య హృదయంలో వైష్ణవ సిద్ధాంతం మీద రుచి పెరిగింది. అప్పుడు దాకా ఆయన యాదవ ప్రకాశని మాయావాది సిద్ధాంత గురుకుల్లో చదువుకునేవాడు. కానీ వైష్ణవ సాంగత్యం వల్ల ఏమైందండి, ఆ పరివర్తన వచ్చి అంటే రుచి పెరిగి భక్తి రసం మీద ఆయన యాదవ ప్రకాశ గురుకుల నుంచి బయటపడ్డాడు గ్రాడ్యువల్గా. కొన్నేళ్ళకి పెరంబదూరులో రామానుజాచార్యకి పెళ్ళయింది. కన్య ఎవరితో పెళ్ళైంది, ఆ కన్య చూడ్డానికి అప్సరలా ఉంటుంది. పెళ్ళాడాడు రక్షాంబల అని, రక్షాంబల. పెళ్ళాడిన కొన్ని రోజులకి తన హృదయంలో ఒక సంకల్పం వచ్చిందనమాట. ఏదో విధంగా అయినా నేను కాంచీపురాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో ఆయన సేవ చెయ్యాలి, ఆయన వైష్ణవ సేవ చేస్తేనే నా లైఫ్లో ఒక ప్రగతి వస్తుంది, అంటే భక్తి మార్గంలో నేను పెరుగుతానని. ఇది రామానుజాచార్య ఉద్దేశం. చూడండి, వైష్ణవ సిద్ధాంతంలో కులం చూడరు, భక్తి ఉత్తమత ఎంత ఉందని చూస్తారు. కాంచీపురాన్ని పిలిచాడు ఇంటికి. ఇన్నేళ్ళ పాటు పిలుస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదని కాంచీపురం ఏం చేస్తాడు, సరే అని ఒప్పుకుంటాడు. కానీ అప్పుడు అర్థమైంది రామానుజాచార్య ఎవరికి, కాంచీపురానికి, నన్ను రామానుజాచార్య ఎందుకు పిలుస్తున్నాడు, పిలిపించి భోజనం పెట్టించి తర్వాత ఆ మహాప్రసాదాన్ని నా ఎంగిలిని ఆయన స్వీకరించి తద్వారా అలాంటి అవకాశం చేసుకోవడం కోసం నన్ను పిలుస్తున్నాడు భోజనానికి. అలాంటి అవకాశం ఎలా ఇస్తాను, నేను నీచకులు వాడిని, నేను ఒక తుచ్చ సేవకుడిని వరదరాజుడికి. అలాంటిది రామానుజాచార్య గురించి యమునాచార్య ఆలోచిస్తున్నారు, నా గురువుగారు ఆలోచిస్తున్నారు ఈయన గురించి, రామానుజాచార్య గురించి. వయసులో చిన్నవాడే రామానుజాచార్య అప్పటికి, కానీ ఈయన యమునాచార్య ఆలోచిస్తున్నాడని ఆయనకి వాల్యూ ఇచ్చాడు. నేను అలా ఇవ్వడం తప్పు, నేను ఆయనకి అలా చేయలేను అని ఏం చేశాడు, ఒంటరిగా రామానుజాచార్య ఇంట్లో లేనప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఆయన ఒంటరిగా వెళ్ళి రక్షాంబలను పిలిపించి, రామానుజాచార్య నన్ను పిలిచాడు భోజనానికి, త్వరగా నాకు పెట్టే. ఆవిడేం చేసింది, ఇంట్లోకి వెళ్ళింది, తీసుకొచ్చింది, ప్రసాదం పెట్టింది, ఆయన స్వీకరించాడు. తర్వాత ఆయనే స్వయంగా తన ఎంగిలాకుని తీసుకుని ఎంగిలి విస్తరాకుని తీసుకుని బయట డస్ట్బిన్లో వేసాడు. అన్నీ సైలెంట్గా అయిపోయినాయి. ఇందులో రక్షాంబల అడగచ్చు, మీరు ఉండండి పిలుస్తాను ఫోన్ చేసి మా ఆయన్ని పిలవచ్చు. కానీ ఏం చేసింది, అరే మంచిదైంది, ఇలాంటి శూద్రుని ఇంట్లో పిలిపించి ఇల్లంతా అపశుభ్రమైన దరిద్రంగా మారింది, ఇప్పుడు నేను మంగళం చేయాలి. ఏం చేసింది ఆవిడ, ఆయన వెళ్ళగానే కావేరి నుంచి నీరు తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా కడిగేసింది. మిగతా ఉన్న పదార్థాలు ఏమైతే కుకింగ్ చేసిందో పదార్థాలన్నింటినీ నదిలో పడేసింది. తర్వాత మడి కట్టుకుని కూర్చుని మళ్ళీ వంట చేసింది రామానుజాచార్య. రామానుజాచార్య ఆత్రంతో ఇంటికి వచ్చాడు, ఎవరిని చూడడానికి, కాంచీపురాన్ని పిలిపించి భోజనం పెడదాం అనుకున్నాడు కదా, వచ్చి చూశాడు. ఇంకా కుకింగ్ చేయలేదు అడిగాడు.
ఏంటి కుకింగ్? ఆయన వచ్చాడు, తీసుకున్నాడు, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు కదా, అందుకే ఇల్లంతా శుభ్రం చేసి మీకోసం నేను సెపరేట్గా నేను చేస్తున్నాను. ఇది విన్న రామానుజాచార్య అక్కడికే గుండె జారినట్టు అయింది ఆయనకి. బయటకు వెళ్ళి రక్షాములు తిట్టలేక, తన ఎదురుగుండా బాధపడలేక బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని తల మీద కొట్టుకుంటూ ఏడ్చాడు. ఒక వైష్ణవ సేవ కూడా నాకు అర్హత లేకపోయింది అని బాధపడ్డాడు. రక్షాములను చూసి బాధపడలేదు ఆయన. అరే నా పిల్ల ఇలా ఉంది ఏంటని ఆలోచించలేదు ఆయన. ఆలోచించాడు. ఒక్క అవకాశం దొరికింది ఎన్నో ఏళ్ళ తర్వాత, ఆ అవకాశం కూడా నేను కోల్పోయానని బాధపడ్డాడు. తర్వాత ఇది అయిన తర్వాత కాంచీపూర్ణ సాధారణ భక్తుడు కాదు. వరదరాజుకి సేవ చేస్తున్నప్పుడు ఒకసారి ఏం చేశాడు, వరదని అడిగాడన్నమాట. ఫ్యాన్ చేస్తూ ఏమడిగాడు, ఏమయ్యా వరదరాజా, ప్రతి వాళ్ళు నాకు సేవ చేసే వాళ్ళందరూ నువ్వు అంటున్నావు వాళ్ళు వైకుంఠానికి వెళ్తారని, నా పరిస్థితి ఏంటి, నేను వైకుంఠానికి వెళ్తానా? వరదరాజు అన్నాడు, నువ్వెలా వెళ్తావు వైకుంఠానికి? కుదరదు నీకు. నీకు సేవ చేస్తుంది కదా రోజు. నన్ను శ్రీనివాస్ పిలుస్తున్నాను, వెళ్ళట్లేదు కొండ మీదకి. బాలాజీ కూడా పిలుస్తున్నాడు అనమాట. ఎవరిని? కాంచీపూర్ణని. నువ్వే కదా పిటిషన్ పెట్టావరే, నువ్వు కొండ మీద ఉన్నావు, కొండ మీద గాలి బాగానే వస్తుంది కదా, నేను కింద ఉన్నా, నాకు గాలి రాదు, నాకు గాలి వేసేవాడు కావాలి, నాకు విసనకర ఊదేవాడు కావాలి నాకు. కాంచీపూర్ణ ఇక్కడే ఉండమని చెప్పావు. ఇలాంటిది నేను వైకుంఠాన్ని ఎందుకు వెళ్ళినా అంటే, ప్రతి ఒక్కరు నీ సేవ చేస్తున్నారు. నీకు బిందెచ్చి నీళ్ళు తీసుకొచ్చేవాడు ఉన్నాడు, గుడిని కడిగేవాడు ఉన్నాడు, వాళ్ళందరూ నీకు సేవ చేస్తున్నారు, నాకు కాదు సేవ చేస్తున్నారు. నీకు సేవ చేయడం వల్ల, వైష్ణవ సేవ చేయడం వల్ల వాళ్ళకి వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, రోజు నా పక్కనే కూర్చుంటే కబుర్లు చెప్తూ ఉంటావు, ఇది ఏది మాట్లాడుతూ ఉంటావు నాతో, నీకు అవకాశం ఉండదు అంటాడు. వెంటనే విష్ణుగారి కింద పెట్టేసి కాంచీపూర్ణ వెళ్ళి శ్రీరంగంలో ఉన్న మహాపూర్ణ ఇంట్లో మారు వేషంలో వెళ్ళి, అయ్యా మహాపూర్ణ, ఆయన ఒక వైశ్యుడు అనమాట, కులం ప్రకారం ఆయన ఇంట్లో గోకాపురి అనమాట, గోవుల్ని చూసుకునేవాడు. మీ ఆవుల్ని గోశాలలో నీకు ఒక ఆవులు కాపురి కావాలి కదా, నేను ఆ విధంగా సేవ చేయాలనుకుంటున్నాను, నా లైఫ్లో ఎవరు లేరు, నాకు కొంచెం చోటు ఇస్తావా అని. అయ్యో అలా ఎందుకు, నువ్వు సేవ చేయి, గో సేవ చేయడం కదా ఎంతో మహాభాగ్యం, చెయ్యి, ఆ కుటీర్లో ఉండు అని అంటాడు. అలా కొన్నేళ్ల పాటు సేవ చేశాడు కాంచీపూర్ణ మారువేషంలో. మహాపూర్ణకి అర్థం కాలేదు. ఒకరోజు భారీ వర్షం కురిసి మొత్తం కుటీరం అంతా శిథిలం అయిపోయిందనమాట. అయ్యో పాపం వాడు ఎలా ఉన్నాడని చూడడానికి మహాపూర్ణ ఏం చేశాడు, తన దగ్గర ఉన్న వస్త్రాలను తీసుకెళ్ళి కాంచీపురానికి, అంటే తన గోపాలుడికి ఇచ్చాడనమాట. ఇవ్వగానే అక్కడ ఆయన నిజస్వరూపం చూశాడు. ఏంటి, స్వయంగా కాంచీపూర్ణ నా గురు భాయ్ అనమాట, గురు బ్రదర్, గాడ్ బ్రదర్ అనమాట ఆయన. కాంచీపూర్ణ అనేది అందరికీ తెలిసిన ఫేమస్ పర్సన్ అండి. అయ్యా మీకోసం అందరూ ఎత్తుకుతున్నారు. శ్రీరంగం నుంచి శ్రీనివాస బాలాజీ, తిరుపతిలో ఉన్న బాలాజీ నుంచి ఇక్కడ వరదరాజు, అన్ని చోట్ల అందరూ ఎత్తుకుతున్నారు. ఎక్కడున్నాడు కాంచీపూర్ణ, ఎక్కడ మాయమైపోయాడని. శ్రీ రంగనాథుడేమో వరదరాజుతో మాట్లాడుతున్నాడు, నువ్వు చింతించకయ్యా వస్తాడు కాంచీపూర్ణ దగ్గరికి. వరదరాజు ఏమో శ్రీనివాస్ని ఫోన్ చేసి అడుగుతున్నాడు అనమాట, ఏమయ్యా నీ దగ్గరికి వచ్చాడా, నా మీద కోప్పడి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ అంటే, అరే వెళ్ళిపోయాడా, ఏం చేశావు నువ్వు, ఏం మాట్లాడావు అని శ్రీనివాస్ వరదరాజుని అంటున్నాడు అనమాట. అది సంభాషణ. అంటే భగవంతుడు భక్తుల కోసం వెతుకుతున్నారు ముగ్గురు. అలా వెతుకుతున్నప్పుడు తర్వాత మహాపూర్ణ అంటాడు, అయ్యో మీరు ఈ విధంగా సేవ ఎందుకు చేస్తున్నాను, అది ఇది బాగాలేదు. కాదు, కులం ప్రకారం చేయలేదు ఆయన సేవ, వైశ్యుడు కదని శూద్రుడిగా సేవ చేయాలని, ఒక మహాభక్తుడి కింద, గురు బ్రదర్ కింద, గాడ్ బ్రదర్ కింద వహించి ఆయనకి సేవ చేశాడు, ఉత్తమ భక్తుడి కింద. వెంటనే మహాపూర్ణే కాంచీపూర్ణం తీసుకొచ్చి కాంచీపురంలో వరదరాజు ముందు కూర్చోపెట్టాడు. అప్పుడు ఆయన తల ఉంచుకుని, కళ్ళెత్తి చూడట్లేదు వరదరాజుని,
విసురుగా తీసుకున్నాడు, ఊపుతున్నాడు, తల కింద ఉంది. అప్పుడు వరదరాజు అడుగుతాడు, మాట్లాడు, ఏదో మాట్లాడతావు కదా, ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాం? ఏం చెప్పడు, ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే వైష్ణవ సేవ చేసే అవకాశం వచ్చిందని. వెంటనే వరదరాజు అంటాడు, నువ్వు తప్పకుండా ఈ జన్మలోనే వైకుంఠాన్ని చేరుకుంటావు. ఎందుకు? నువ్వు మహాపూర్ణ సేవ చేస్తావు, అలాంటి ఉత్తమ భక్తుల సేవ చేస్తావు. ఇది వైష్ణవ సిద్ధాంతం. వైష్ణవ సిద్ధాంతంలో మనం కులాన్ని మనం అసలు గమనించాం, భక్తుని గమనిస్తాం. భక్తుడు భగవంతుడు చేసే సేవని మనం చూస్తాం. కొంతమంది విగ్రహార్థన చేస్తారు, కొంతమంది ఫండ్ రైజింగ్కి వెళ్తారు, కొంతమంది టుక్ టుక్ టర్న్ చేస్తారు, కొంతమంది మేనేజ్మెంట్ చేస్తారు. ఇలా భక్తుల్లో వర్ణ ఆశ్రమం ప్రకారం డిఫరెంట్ కేటగిరీస్లో ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే సేవా వృత్తిని గ్రహించాలి మనం. ఆ సేవా వృత్తిని మనం గ్రహించాలి. రామణయాచార్య బాధపడతాడు, అయ్యో అవకాశం దొరకలేదు. కొన్నేళ్ళ తర్వాత మహాపూర్ణ ఆయనకి స్వయంగా దీక్షిస్తాడు. ఎందుకంటే యమునాచార్య చెప్తాడనమాట ఆయనకి చక్రాంతులు చేయమని, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పిలవమని. చక్రాంతి అయిన తర్వాత ఇది సుమారు కాంచీపురం దగ్గరగా ఒక చోట అవుతుందన్నమాట, శ్రీరంగంలో అవ్వదు. మహాపూర్ణ అయిన తర్వాత రామణయాచార్య అంటారు, ఇప్పుడైనా ఒక అవకాశం ఇవ్వు నాకు గురు సేవ చేయడం కోసం. ఎవరిక్కడ? మహాపూర్ణ. మహాపూర్ణ కులం ప్రకారం తక్కువ జాతే కదా. రామాచార్య బ్రాహ్మణుడు, ఈయన వైశ్యుడు, ఆవులు చూసుకునేవాడు అనమాట, గోశాల చూసుకునే ఆయన. కానీ యమునాచార్య చెప్పినందుకు ఆయన మహాపూర్ణ వచ్చి గురువు కింద మారి దీక్ష ఇచ్చాడు. దీక్ష గురువు అనమాట ఆయనకి. దీక్ష ఇచ్చిన తర్వాత, చక్రాంతం ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, మీరు మీ భార్య మహాపూర్ణ నా భార్య ఇద్దరు వచ్చి మా ఇంటి దగ్గర ఉండండి, ఒక్క సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి అని ఆయన ఇంటి పక్కనే ఒక ఇల్లు తీయించి, ఎవరు? రామణయాచార్య మహాపూర్ణ ఉండడానికి నివసించడానికి ఉంచాడు. కానీ ఇది రక్షాంబులకి అస్సలు నచ్చలేదు. నా మొగుడు బ్రాహ్మణుడయ్యి ఒక కులంలో కింద ఉన్న వాడితో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు, దీక్ష ఎందుకు తీసుకున్నాడు? బాలేదు అసలు. కొంతమంది భక్తులు ఇది కూడా చూస్తారు గురువుల్లో, అది కూడా గురు అపరాధం. ఈ గురువు అమెరికా నుంచా, ఈయన ఆఫ్రికా నుంచా, ఇండియన్ గురు లేడా? వాళ్ళు ఏం కులం? దారుణం ఇవన్నీ. అలా వెళ్తే ఉన్న భక్తి లోపల హృదయంలో ఉన్న భక్తి భావన కూడా కోల్పోతాం మనం, నశించిపోతుంది అది కులం ప్రకారం విభజిస్తే. ఆవిడ ఏం చేస్తుంది, అరే వీళ్ళు పక్క నుంచి ఉంటారా, ఈ అగ్రహారంలో బ్రాహ్మణులు ఉండాలి, ఈవిడ ఎందుకు వచ్చింది? ఏం చెప్పలేక, పతివ్రత కదా, చెప్పలేకపోతుంది, కోపాన్ని చూపించలేదు మొగుడి మీద, అది ఇంకోటి మీద చూపించింది అనమాట. దానిలో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కోపం ఉంటే చూపించేయండి అది, కాకపోతే ఇంకో చోట చూపిస్తే అది ఒక వైష్ణవ మారచ్చు. తో రక్షాంబలు ఏం చేసింది, కోపంతో రోజు మహాపూర్ణ భార్య కూడా రోజు, ఆవిడ పెద్ద ఆవిడ, మహాపూర్ణ వయసులో పెద్ద ఆయన, ఆవిడ భార్య కూడా పెద్దది. సో ఆవిడ రోజు నూతి దగ్గరికి వచ్చి బిందులో నీళ్ళు తీసుకెళ్ళి మహాపూర్ణ విగ్రహ సేవ కోసం తీసుకెళ్ళేదన్నమాట. నూతి ఒకటే. అక్కడ రక్షాంబలు కూడా వచ్చి నీరు పట్టుకునేది, ఈవిడకి వచ్చి. కానీ రక్షాంబలు చూసేది తలుపు కిటికీ నుంచి, ఈవిడ వచ్చిందా, ఈవిడ వెళ్ళిపోయిందా, వాడు వెళ్ళిపోయిందా, నేను వెళ్తానని అలా ఆలోచించేది. అలా మేనేజ్ చేసుకుంది. కానీ ఎప్పుడప్పుడు పొరపాటు అవుతుంది కదా. ఇది మహాపూర్ణ భార్య కూడా గమనించింది. వాళ్ళు పెద్ద కులం, వాళ్ళకి ఎందుకు ఆవిడ గురు మాత, అంత ఉండొచ్చు, ఆవిడ అధికారం చలాయించవచ్చు అక్కడ. కానీ ఆవిడ నమ్మర భావంతో ఉండడం వల్ల ఆవిడ ఎప్పుడూ దాన్ని అలవలేదు, పక్కన పెట్టుకుని ఓకే ఇది ఎందుకు ఇక్కడ ఇబ్బంది పెట్టడం రామణయాచార్య భార్యని. రామణయాచార్య యమునాచార్య స్వయంగా ఆయన్ని మఠ పీఠాధిపతి ఆలోచిస్తున్నారు. ఆయన భార్యని ఆ విధంగా నేను అవమానించడం మంచిది కాదు అని ఏం చేసేది ఆవిడ, రోజు ఒక పూట వచ్చేది, ఎప్పుడైతే ఈవిడ లేవనప్పుడు వెళ్ళి నూతిలో నీరు తీసుకుని పెట్టుకునేది. కానీ ఒకసారి ఏదో టైం లేట్ అయిందో ఏదో ఒకేసారి వాళ్ళు బిందులో నీళ్ళు తీసుకుని వెళ్తున్నారు.
వెళ్తున్నప్పుడు ఆవిడ బిందులో నీళ్లు, ఎవరి బిందులో నీళ్లు? మహాపూర్ణ భార్య బిందులో నీళ్లు కొన్ని బయటకు వచ్చి ఎగిరి ఈవిడ బిందులో పడి, అప్పుడు దాకా సహించి ఓర్చుకుని తన కోపాన్ని, మొగుడి మీద ఉన్న కోపాన్ని, ఈ కుల మిక్సింగ్లన్నిటినీ భరించక మొదటిసారి అక్కడ తిట్టడం స్టార్ట్ చేసింది. ఎవరిని? గురుమాతని. అందుకే చెప్పాను రామానుజాచార్యకి, మా స్వామికి, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టద్దని. అన్ని మడి ఆచారాలు అన్నీ కోల్పోతున్నాను ఇక్కడ నీ నుండి. ఛీ థూ. ఈ విధంగా ఆవిడ నోటికి వచ్చిందంతా మాట్లాడింది. దేవయాని గుర్తుందా? దేవయాని స్టోరీ. సో నోటికి వచ్చిందంతా చెప్పింది అక్కడ. చెప్పగానే మహాపూర్ణ భార్య కోపించుకోలేదు, అనుకుంది ఇది మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని. మహాపూర్ణకి వెళ్ళి నెమ్మదిగా చెప్పి, ఈ విధంగా అయింది ఈరోజు, మనం ఏం చేద్దామంటే సైలెంట్గా మహాపూర్ణ తన భార్యతో పాటు మొత్తం అన్ని లగేజ్ ప్యాక్ చేసుకుని శ్రీరంగం వైపు వెళ్ళిపోతాడు. రామాచార్య ఇంటికి వస్తాడు. అంటే గురువు సాంగత్యం దొరికింది, సేవ చేసే అవకాశం ఉంది, అన్నీ ఉన్న. ఆవిడ చూడగానే ఇంట్లో ఎవరు లేరు. ఏమయ్యారంటే మళ్ళీ చెప్పుకుంది, తన స్టోరీ తన విధంగా చెప్పుకుంది అనమాట. నేను మడిని మాట్లాడుతున్నా, ఈవిడ వచ్చి మళ్ళీ అనవసరంగా దాన్ని మడిని పోగొట్టింది, మళ్ళీ నేను అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. నేనేదో మాట వరకు ఏదో నార్మల్గా అన్నాను అంటారు కదా, ఏదో అయ్యోమ్మ అలా ఎందుకు వచ్చి నేను ఇల్లు కొంచెం చూసుకోవచ్చా అని అన్నాను. దానికి ఆవిడ కోపడిపోయి ఈ విధంగా చెయ్యొచ్చు ఆవిడ, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇది అర్థం చేసుకున్నాడు రామానుజాచార్య. తిట్టలేదు వారిని. ఏం చేశాడు? వెళ్ళి ఒక లెటర్ రాశాడు. ఎవరు రాస్తున్నట్టు? తండ్రి రాస్తున్నట్టు. ఎవరు? తన మామ రాస్తున్నట్టు. ఏమయ్యా రామానుజాచార్య, నా చిన్న కూతురు పెళ్ళవుతుంది, ఇంట్లో ఎన్నో అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఓ ఏడాది పాటు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, నాకు చేతికి తోడుగా ఎవరు లేరు, యంగా నీ భార్యను పంపిస్తావా అని ఎవరు రాశారు? రామానుజాచార్యే మామ రాస్తున్నట్టు రామానుజాచార్యకి రాసుకున్నాడు. అదొక బ్రాహ్మడి చేతిలో పెట్టి ఇది వెళ్ళి ఇంట్లో మా భార్యకి ఇవ్వమన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళి రక్షాములను కలిసి, ఈ ఉత్తరం మీ నాన్న నుంచి వచ్చింది, మీ పుట్టింటి నుంచి తీసుకోండి. ఆవిడ తెరిచి చూడగానే ఆనందపడింది. అరే ఇంటికి వెళ్ళే అవకాశం వస్తుంది, అది కూడా ఒక ఏడాది పాటు. రామజారు ఒప్పుకుంటా లేదని ఆలోచించింది. రామజారు రాగానే అడిగింది, నేను వెళ్ళొచ్చా? తప్పకుండా, ఎందుకు, నీ చెల్లెలికి పెళ్ళే కదా ఇది, తప్పకుండా నువ్వు వెళ్ళు, ఇదేం ప్రాబ్లం లేదని పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత స్వయంగా రామానుజాచార్య వెళ్ళి అప్పుడు కాంచీపురంలో వరదరాజు ముందు అనుకుంటా, వరదరాజు ముందు స్వయంగా ఆయన సన్యాసి దీక్ష ధారణ చేసేస్తాడు. ఎందుకంటే తనకు అర్థమైంది, నా ధర్మాన్ని పాటించాను, కానీ ఇది వైష్ణవ సిద్ధాంతాన్ని విరుద్ధంగా ఇది వెళ్ళబోతుంది. యమునాచార్య చెప్పినట్టు నేను ఇప్పుడు సమయం వచ్చింది. ఇదంతా ఇండికేషన్స్ అనమాట. ఆయన ఎలా చూస్తున్నాడు, ఇవన్నీ భగవంతుడి ఇండికేషన్స్ కింద చూస్తున్నాడు. అలా ఇండికేషన్ చూసి ఆయన చేశాడు, సన్యాసి ధారణ చేశాడు. శ్రీమన్ రామానుజాచార్యకి, శ్రీ కాంచీపూర్ణకి, శ్రీ మహాపూర్ణకి, జగద్గురు శిల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. సో మన జీవితంలో కూడా ఇది గమనించాలి. అలానే ఇది లైసెన్స్ కాదనమాట, రెస్పాన్సిబిలిటీ వదిలేయడం కోసం. ఇదేంటి, మనకు అర్థం చేసుకోవాలి, మన వర్ణ ఆశ్రమం ప్రకారం మన స్వకర్మ స్వధర్మ స్వభావం ఉంచుకోవాలి, ప్రయత్నించాలి. అలానే అదే ముఖ్య లక్షణం కాదు. ముఖ్య లక్షణం ఏంటండి వర్ణాశ్రమానికి? మొదటి ఇంద్రియ నిగ్రహణ, అది మొదటిది. ప్రభుపాలు చెప్తారు 4వ స్కందంలో ఒక పర్పట్లో చెప్తారు. ఇంద్రియ నిగ్రహణ అనేది మొదటి
లక్ష్యం కింద పెట్టుకోవాలి. ఒక వర్ణ ఆశ్రమ ప్రకారం మీరు ఉంటే మీరు కంట్రోల్గా ఉంటారు. చూడండి, మీ వర్ణం ప్రకారం మీరు ఉండకపోతే మీరు ఇర్రెగ్యులేటెడ్గా ఉంటారు లైఫ్లో. ఇందిరెగ్గిన ఒక పర్టికులర్ ఒక నియంత్రణ వస్తుంది మన లైఫ్లో, అది మొదటిది. రెండోది, ఆ నియంత్రణతో ఏమొస్తుంది, మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఏంటండి, ఒక అవకాశం వస్తుంది భక్తి మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. అది మన మూల సిద్ధాంతం కింద పెట్టుకోవాలి, మూల లక్ష్యం కింద పెట్టుకోవాలి. అది మనం భక్తి మార్గంలో భగవంతుడి మీద సేవా వృత్తిని పెంచుకోవాలి. అలాంటి ఆలోచన రీతితో ఏం చేయాలి, మనం భక్తుల మధ్యలో స్పిరిచువల్ కమ్యూనిజం అనే ప్రిన్సిపల్ ప్రభుపాద చెప్పారు. తెలుసా, అది కమ్యూనిజం యాక్చువల్లీ మంచిది కాదు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ కమ్యూనిజం ఏంటది, మనందరం కృష్ణేర నిత్య దాసులం, భగవంతుడి భక్తులం, అందులో మనందరం ఒకటి. కానీ శారీరకంగా మానసికంగా మన స్థాయి ఆలోచన రీతి అవన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మనం ఆ పరిస్థితిలో ఉండి మనం భగవంతుడికి సేవ చేస్తాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదికి గౌరవ ప్రేమానంది. ఎస్.